సర్వ కార్యసిద్ధి ఫలప్రదాత, ఆపదలను తొలగించే అభయంకరి, చెడును చెండాడి లోకాన్ని పాలించే జగన్మాత, మహిషాసుర్ని అంతమొందించి లోకాన్ని కాపాడిన సర్వరక్ష రూపిణి, ఉగ్ర రూపంలోనూ తన భక్తుల పట్ల ప్రేమతో ధైర్యాన్ని ప్రసాదించే వీరమాత, అన్నీ దుర్గమ్మే. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజైన 9వ రోజు బెజవాడ దుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దనిగా దర్శనమిస్తుంది. ఎరుపు రంగు జరీ చీరతో భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నాన్ని సమర్పిస్తారు. ఈ రోజునే మహర్నవమిగా జరుపుకుంటారు. ఈ రూప దర్శనంలో సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. భయాలన్నీ తొలగి సర్వ కార్యసిద్ధి లభిస్తుంది. ఇక శ్రీశైలం భ్రమరాంబ సిద్ధిదాత్రి అవతారంలో దర్శనమిస్తారు. కమలంలో ఆసీనురాలైన అమ్మవారు 4 భుజాలను కలిగి శంఖు, చక్రం, గద, పద్మాలను ధరించి ఎరుపు రంగు చీరలో చుట్టూ పద్మాలతో దర్శనమిస్తుంది అమ్మ. ఈ రూపంలో అమ్మవారిని దర్శిస్తే సర్వ సిద్ధులు, శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారు భ్రామరి రూపంలో దర్శనమిస్తారు. నారింజ రంగు వస్త్ర అలంకరణలో తెల్లని పువ్వులతో అమ్మవారు దర్శనమిస్తారు. విశేషమైన అలంకార రూపంగా ఈ అవతారాన్ని చెబుతూ ఉంటారు. ఈ రూప దర్శనం వలన ధనధాన్య వృద్ధి, సంపదలు కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 10వ రోజు విజయదశమి సందర్భంగా ముగ్గురు అమ్మలు ఏ అవతారంలో దర్శనమిస్తారో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆది టీవీ.